హాయ్ అండి. ఇప్పుడు సర్వపిండి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా బియ్యం పిండి తీసుకొని దానిలో తగినంత కారం, తగినంత ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, నువ్వులు ఎక్కువగానే వేయండి, ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. కొంచెం తరిగిన కరివేపాకు, ఆనియన్స్ అయితే ఆప్షనల్ అండి, ఒకసారి వేసుకొని కూడా ట్రై చేయండి, బాగుంటుంది. తర్వాత వేయించిన పల్లీలు, నానబెట్టుకుని శనగపప్పు, ఇట్లా అన్నీ వేసిన తర్వాత ఇలా కలుపుకోండి. తర్వాత వాటర్ పోసి కలపండి. వాటర్ ఒకటేసారి కాకుండా బ్యాచెస్ లాగా వేసి కలపండి. ఇలా వేసిన తర్వాత ముద్దలా చేసుకొని పక్కన పెట్టుకోండి. లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇలా చేశాక ముద్దలా చేసుకొని సైడ్కి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి సర్వపిండి గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోయండి. ఆయిల్ పోసాక ఇలా చూపిస్తున్న విధంగా గిన్నెకి పెట్టండి. బయట సర్వపిండి కొంటే వారు డైరెక్ట్ ఆయిల్లో వేయిస్తారు, కానీ ఇంట్లో చేసి మాత్రమే ఇలా గిన్నెకి పెడతారు. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేయండి. ఎక్కువ వేయడం వల్ల సర్వపిండి అనేది కొంచెం క్రిస్పీగా వచ్చి గిన్నెకు అంటకుండా కూడా ఉంటుంది. ఇట్లా చేసిన తర్వాత లాస్ట్కి హోల్స్ పెట్టండి. హోల్స్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకోండి. కొంచెం కార్నర్స్లో కూడా ఆయిల్ వేయండి. మూత పెట్టేసి గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టండి. సర్వపిండి లో ఫ్లేమ్లో పెట్టి తిప్పుతూ చేసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది, లేకపోతే సరిగ్గా కాలదు. అంతే అండి, మన సర్వపిండి రెడీ.